రాష్ట్రంలో కేరళను తలపించేలా బోట్ హౌస్లు అందుబాటులోకి రానున్నాయి. పర్యాటకులు బ్యాక్ వాటర్లో ప్రయాణం, రాత్రిపూట పడవలో బసను ఆస్వాదించవచ్చు. రోజంతా నీటి అలల మధ్య తేలుతూ ఆనందంగా గడిపే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం విధానంలో రానున్న ఈ హౌస్ బోట్లలో వసతులు ఏ విధంగా ఉన్నాయి, ఎక్కడ ప్రారంభించబోతున్నారు వంటి వివరాలను మా ప్రతినిధి కృష్ణమనాయుడు అందిస్తారు. పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. అందులో భాగంగానే పర్యాటకానికి పారిశ్రామిక హోదా కల్పించింది. కొత్తగా హౌస్ బోట్లను తీసుకొచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం మనం ఆ హౌస్ బోట్లోనే ఉన్నాము. ఇక్కడే పవిత్ర సంఘం వద్ద ఈ హౌస్ బోట్ల నిర్మాణం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి బోట్లకు సంబంధించినటువంటి నిర్వాహకులు మనతో ఉన్నారు. ముఖ్యంగా విజయవాడ పర్యాటకానికి అదనపంగా ఇది కలిసి వచ్చేటువంటి అంశాలు ఏంటన్నది ఆయన మాటలు తెలుసుకుందాం. సార్, ముఖ్యంగా మీరు ఈ హౌస్ బోట్లు తీసుకురావాలని ఎందుకు అనిపించింది? పర్యాటకంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి? నేను ఫ్లోరిడాలో ఉంటానండి. నా పేరు పాపారావు గుమ్మడప్పు. నేను ఇక్కడ 2015లో సీఎం గారి పిలుపు మేరకు ఇక్కడ కంపెనీ స్థాపించడం జరిగింది. చాలా మంచి వాటర్ బాడీస్ ఉన్నాయండి. మనకి కృష్ణా రివర్ కానీ, గోదావరి రివర్ కానీ, రిజర్వాయర్స్ కానీ, ఇంత మంచి టూరిజం పొటెన్షియల్ ఉన్న ప్లేస్లో హౌస్ బోట్స్ అంటే కేరళ అంటారు. సో అలానే కాకుండా మనకు కూడా ఒక యూనిక్ స్టైల్ ఉండాలి. మనకు ఆంధ్రాకి, నేను ఫ్లోరిడా నుంచి వచ్చి ఇక్కడ పెట్టినందుకు అనే ఉద్దేశంతో ఇక్కడే స్థాపించడం కూడా జరిగిందండి. ఈ బోట్లన్నీ మేడ్ ఇన్ ఏపీ కాన్సెప్ట్తో మన ఫ్యాక్టరీలో ఈపాపయ్య అనే ఫ్యాక్టరీలో ఇక్కడ ఎన్టీఆర్ జిల్లాలో ఏకొండూరు, మైలవరం దగ్గర ఏకొండూరులో మొత్తం అంతా మేడ్ ఇన్ ఏపీగా ఇది చేయడం గర్వకారణం అండి. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ పెట్టబోతున్నారు? మేము ఒక 10 లొకేషన్స్కి MOU చేసుకోవడం జరిగిందండి. ఇక్కడ భవానీ ఐలాండ్, తర్వాత మన గండికోట, మైలవరం డ్యామ్, గండికోట రిజర్వాయర్, తర్వాత రాజమండ్రి, తాటిపూడి, సూర్యలంక, ఆదర్శ్ నగర్ బ్యాక్ వాటర్స్, ఇలా మొత్తం నలుమూలల, ఈవెన్ స్వర్ణాల చెరువు అక్కడ నెల్లూరులో, ఇలా అన్ని జిల్లాల్లో కూడా మన హౌస్ బోట్స్ ఉండే విధంగా మొత్తానికి ఇది యూనిక్ ఆపర్చునిటీ. పీపుల్కి ఎంజాయ్ చేయడమే కాకుండా అలానే మనం లోకల్ ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ చేసిన వాళ్ళం అవుతాం దీంతో. సో అన్ని చోట్ల కూడా మన హౌస్ బోట్స్ రాకపోతున్నాయి. అండ్ ఇదేంటంటే 9 నెలలు పట్టడం, ఏదో ఒక హౌస్ బోట్ బిల్డ్ చేయడం కేరళలో, ఆ కాన్సెప్ట్ కాదండి. మన ఫ్యాక్టరీలో మ్యాస్ స్కేల్, ఇప్పుడు ఈ 2 హౌస్ బోట్స్ మనం సీఎం గారు ఇనాగ్రేట్ చేసిన తర్వాత మనం మ్యాస్ స్కేల్లో ఎవ్రీ 3 మంత్స్ ఒక 4 to 5 బోట్స్ మనకి ఇవి తయారయ్యి అన్ని లొకేషన్స్లో వచ్చేసరికి ఎండ్ ఆఫ్ ద ఇయర్ అయ్యేసరికి ఈ ఇయర్లోనే అన్ని లొకేషన్స్లో మన హౌస్ బోట్స్ ఉండేలాగా ప్లాన్ చేస్తున్నామండి. ఈ యూనిక్ స్టైల్ తీసుకురావడానికి ప్రధాన కారణం ఏంటి? ఒకటండి, సో మన ఆంధ్రాకు కూడా ఒక డిఫరెంట్ హౌస్ బోట్స్ అంటే ఒక కేరళనే కాదు, ఆంధ్రాలో ఒక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ హౌస్ బోట్స్ ఉంటాయి అనే ఒక పేరు రావాలనే ఉద్దేశంతో. ఇంకొకటి, ఈ స్ట్రక్చర్స్ అన్నిటికీ పేటెంట్స్ ఉండటం ఇంకొక కారణం అండి. మాకు పేటెంట్స్ ఉన్నాయి ఈ స్ట్రక్చర్స్ అన్నిటికీ. మూడవది, మన చంద్రబాబు నాయుడు గారి సహకారం మేరకు మేడ్ ఇన్ ఏపీగా ఇక్కడే తయారు చేయడం, ఇక్కడ కావాల్సిన హౌస్ బోట్స్ని అనేది మూడో కారణం అండి. ఈ యొక్క ప్రైస్ ఏ విధంగా ఉంటుంది? ఎలా పర్యాటకులకి ఎంజాయ్మెంట్ ఇవ్వబోతున్నారు? ఇది మీరు ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నదండి క్యాప్సూల్ ఫ్లోట్ హోమ్ అంటాం దీన్ని. క్యాప్సూల్ షేప్లో ఉంటుంది. అండ్ మీకు ఇంకొకటి వచ్చేసరికి ఫ్లోట్ పాడ్ అండి. ఈ 2 కూడా సింగిల్ బెడ్రూమ్ లగ్జరీ హౌస్ బోట్స్ అండి. అన్నీ కూడా ప్రైవసీ ఉండేలాగా, మల్టిపుల్ బెడ్రూమ్స్ ఒక హౌస్ బోట్లో కాకుండా ఏ హౌస్ బోట్కి ఆ హౌస్ బోట్ సింగిల్ బెడ్రూమ్ లగ్జరీ ఉండేలాగా ప్లాన్ చేస్తున్నామండి. అన్నీ రీజనబుల్గా ఉండేలాగానే చూస్తున్నామండి. లొకేషన్ బట్టి, అక్కడ మన అఫోర్డబిలిటీ బట్టి ఎనీవేర్ ఫ్రమ్ 6,000 to 8,000 రూపీస్ ఫర్ 24 hours ఉండేలాగా, చెక్ ఇన్ చెక్అవుట్ లైక్ రిసార్ట్ లాగా ఉండేలాగా. సో అలానే ఏంటంటే నైట్ స్టే ఇందులో ఉండొచ్చు. సో చెక్ ఇన్ అయిన తర్వాత మనకి సన్ రైజ్ సన్సెట్కి యాక్టివిటీస్ చేస్తున్నామండి. సన్ రైజ్కి బ్రేక్ఫాస్ట్, కొద్దిగా దగ్గర ఉన్న ఐలాండ్స్కి తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి ఒక నైస్ ఎక్స్పీరియన్స్. సో తర్వాత డిన్నర్ లైక్ సన్సెట్ వచ్చేసరికి మంచి ప్లేసెస్కి తిప్పి చూపించి వాళ్ళకి ఉండేలాగా. అలానే నైట్ టైం మనం డాక్ చేసిన తర్వాత దే కెన్ స్టే. ఇందులో మొత్తం అన్ని లగ్జరీ ఫెసిలిటీస్ ఉన్నాయండి, ఇంక్లూడింగ్ AC, రిఫ్రిజిరేటర్ అండ్ ఫర్ ఎవ్రీబడి టు స్టే ఇన్ ది బోట్ ఎట్ నైట్. సో అలానే సేఫ్టీ మెజర్స్ అన్నీ కూడా తీసుకోవడం జరుగుతుందండి. ఎక్కువ మంది ఇప్పుడు సూర్యలంక ఆ రీజియన్కి వస్తున్నారండి హైదరాబాద్ నుంచి. సో ఆ ఒక్క చోటకే కాకుండా అన్ని ప్లేసెస్కి వెళ్ళే విధంగా ఇలా అట్రాక్టివ్ మోడల్ని మనం ఈ హౌస్ బోట్స్తో మనం పెట్టగలుగుతున్నాం అండి. పెట్టి యూనిక్ ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేస్తే కనుక మనకి ఇక్కడ నాట్ ఓన్లీ ఆపర్చునిటీ ఫర్ అస్ బట్ ఆల్సో పీపుల్ ఎంజాయ్ చేయడానికి ఉంది. కాబట్టి ఈ యూనిక్గా ఇప్పుడు ఈవెన్ రొమాంటిక్ ఫ్లోట్ అండ్ డైన్ అని చెప్పి ఒక 8 members కూర్చోడానికి ఇంకో 3rd ప్రోడక్ట్ కూడా సీఎం గారు లాంచ్ అయిపోతున్నారు. ఈ 3 యూనిక్ పేటెంటెడ్ ప్రోడక్ట్స్ మనం లాంచ్ చేసిన తర్వాత మా స్కేల్లో అన్ని లొకేషన్స్లో
అన్ని టూరిజం లొకేషన్స్లో మనం డిప్లాయ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనకి వచ్చే క్రౌడ్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ కూడా ఎలా అయితే వాటర్ స్పోర్ట్స్కి గోవా వెళ్లకుండా మనం ఇక్కడ ఆపగలిగాము అంతా ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ పెట్టి, అలానే హౌస్ స్పోర్ట్స్కి వచ్చేసరికి కేరళకి వెళ్లకుండా ఇక్కడే ఎంజాయ్ చేయొచ్చు అనే విధంగా కేరళ నుంచే ఇక్కడ ఎలా ఉన్నాయని చూడటానికి వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నామండి. కేవలం పర్యాటకాన్ని ప్రోత్సహించడంతో పాటు ఇక్కడ స్థానికంగా ఎంప్లాయ్మెంట్ కల్పించేందుకు కూడా ఇది ఎంతగానో తోడ్పడుతుందని నిర్వాహకులు చెప్తున్నారు. ఈ వారంలోనే ఈ బోట్ హౌస్లను సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభిస్తామని కూడా చెప్తున్నారు. కెమెరామ్యాన్ బిఎన్ఆర్తో కృష్ణంనాయుడు, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి.